వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. ముందు వీడియోలో ఇంటి నుంచి ఎయిర్పోర్ట్‌కి రావడం మీరు వీడియో చూసారు కదా! అంటే సెండ్ ఆఫ్ ఫ్యామిలీ వాళ్ళు నాకెలా ఇచ్చారు, ఈశాన్వికి ఎలా ఇచ్చారు అని చెప్పి. ఈ వీడియోలో నేను ఇంకా ఈశాన్వి ఇద్దరమే ట్రావెల్ చేస్తున్న జర్నీ మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. సో దీంట్లో ఏంటనంటే నేను యూఎస్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు మా అత్తయ్య వాళ్ళు నాతో ఉండే పెద్ద సపోర్ట్ ఉండే నాకు బేసికలీ వాళ్ళు ఉండడంతోని. సో ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఒక్కదాన్నే చిన్న పాపని తీసుకొని ఫ్లైట్లో వెళ్తున్నాను కాబట్టి కొంచెం భయంగానే అనిపించింది. మొత్తం జర్నీ అంతా నేను ఒక్కటే ప్రే చేస్తుండే దేవుడిని, దేవుడా ఫ్లైట్ మంచిగా ల్యాండ్ అవ్వాలి అండ్ ఆ ఫ్లైట్ జర్నీలో ఈశాన్వి అస్సలు ఏడవద్దు, ఫుల్ కోఆపరేట్ చేసేలాగా చూడండి అని చెప్పేసి. సో ఇది పక్కన పెట్టేస్తే ఎయిర్పోర్ట్లో నేను ఎట్లా అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాను అండ్ హౌ వాజ్ మై జర్నీ ట్రావెలింగ్ విత్ ఈశాన్వి అలోన్ అని చెప్పి నేను షేర్ చేసుకుంటాను మీతోని. సో ఫస్ట్ అయితే నాకు ఒక క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా, సో ఆ క్యాబిన్ బ్యాగ్ని నేను ఫ్లైట్ ఎక్కే ముందు క్రూకి ఇచ్చేసినాను అనమాట. సో ఒకవేళ కలెక్ట్ చేసుకున్నారు. సో నా దగ్గర బ్యాగ్స్ ఏమి ఉండద్దు, ఓన్లీ ఈశాన్వి డైపర్ బ్యాగ్ మాత్రమే ఉండాలని చెప్పి అనుకున్నాను. సో చెక్ ఇన్ బ్యాగ్స్ దగ్గర అడిగితే వాళ్ళు అన్నారు ఇక్కడ మేము తీసుకోము, మీరు ఫ్లైట్ ఎక్కే ముందు క్రూని అడగండి, ఇఫ్ ఇట్ ఆల్ వాళ్ళు తీసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదు అంటే మీరే క్యారీ చేయాలని చెప్పి చెప్పిండ్రు. సో లక్కీగా నాకు వాళ్ళు తీసుకున్నారు. సో దట్ నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా బ్యాగేజ్ ఏం లేకుండా ఓన్లీ ఒక డైపర్ బ్యాగ్తోనే నేను బ్యాక్ ప్యాక్తోనే ట్రావెల్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈశాన్వి క్యారియర్ కూడా మర్చిపోయినా నేను. అది ఉంటే మేబీ నా మీద ఎక్కువ బరువు పడేది కాదేమో. బట్ మీరు ఏమైనా ట్రావెల్ చేస్తారంటే డెఫినెట్గా ఫస్ట్ పెట్టుకోవాల్సింది బేబీ క్యారియర్ అనమాట. అది ఉంటే చాలా సేవ్ అవుతుంది మనకి ఈ ఎనర్జీ అనేది. అండ్ ఇంకోటి చాలామంది అడిగారు నేను కమెంట్ సెక్షన్లో, బేబీ స్ట్రోలర్ అది మన లగేజ్లోనే వెయిట్ కౌంట్ చేస్తారా అని చెప్పి. లేదు, బేబీ స్ట్రోలర్ డిఫరెంట్ అనమాట, అది మనకి ఫ్రీగానే ఉంటుంది. సో మనం అది చెక్ ఇన్ దగ్గర ఇచ్చేయచ్చు. యూఎస్లోనేమో అది నాకు ఫ్లైట్ ఎక్కే ముందు తీసుకున్నారనమాట, బట్ ఇండియాలో చెక్ ఇన్ దగ్గర తీసేసుకున్నారు. నేను ట్రావెల్ చేసి ఈరోజు కతార్ ఎయిర్వేస్లో. సో బ్యాగేజ్ ఎలవెన్స్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ చెప్పాను, సో దీంట్లో ఏం కవర్ చేయట్లేదు. ఫస్ట్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి దోహా వరకు 3.5 to 4 hours జర్నీ అనమాట ఇది మనకి. సో దీంట్లో అయితే ఈశాన్వి వాజ్ సూపర్ గుడ్, మంచి కోఆపరేట్ చేసింది. 4 hours ఉండే కదా అండ్ మిడ్ నైట్ ట్రావెల్ చేసినా కాబట్టి పడుకుంది. సో మీరు నన్ను చూసినట్టయితే లాస్ట్ టైం అండ్ ఇప్పుడు నాది సేమ్ అటైర్ ఉంటుంది ఫ్లైట్లో. నేను నర్సింగ్ కవర్ ఒకటి తీసుకున్నాను, సో ఎప్పుడు అది వేసుకొని ఉంటాను అనమాట. సో అంతలోపు ఇక్కడ నాకు మీల్ వచ్చేసింది. సో చాలాసార్లు చూపించాను కదా కతార్ ఎయిర్వేస్ నాకు ఎలాంటి ఫుడ్ వస్తుందో. సో చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇది మన ఫ్లైట్ రేపు ఉందన్నాక 24 అంటే బేసికల్ 24 hours ఫ్లైట్ ఉంది అన్నాక దానికన్నా ముందు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్లో. సో మనం మీల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో నేను మార్నింగ్ ఎక్కాను, లైక్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఎక్కిన కాబట్టి బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చారు. చపాతీ, దాంట్లో పనీర్ కర్రీ, ఇంకొక కట్లెట్ అనమాట, ఆలూ కట్లెట్ అండ్ యోగర్ట్ ఇచ్చారు, మ్యాంగో యోగర్ట్, ఇంకా ఫ్రూట్స్ అనమాట. సో ఈశాన్వికి నేను యాక్చువల్లీ మఫ్లర్ తీసుకపోవడం, క్యాప్ తీసుకపోవడం మర్చిపోయాను. సో అందుకే చాలా చల్లగా ఉంటుందని చెప్పి నేను ఇట్లా నా దగ్గర ఉన్న కర్చీఫ్ని మంచిగా ఇయర్స్కి ఇట్లా గాలి ఆడకుండా ఇట్లా మఫ్లర్ లాగా కట్టేశాను అనమాట. సో మొత్తం 4 hours జర్నీలో షీ వాజ్ ఆన్ మై ల్యాప్ ఓన్లీ. జస్ట్ నేను తింటున్నప్పుడు మాత్రమే బ్యాసినెట్లో పడుకోబెట్టిన, బట్ వెంటనే లేచేసింది. ఇంకా ఐ హ్యాడ్ టు ఈట్ ఫాస్ట్ అండ్ దెన్ టేక్ హర్ బ్యాక్ ఆన్ మై ల్యాప్. సో అస్సలు బ్యాసినెట్లో పడుకోలే అనమాట. మంచిగా యూఎస్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు అయితే చిన్నగా ఉండే కాబట్టి బ్యాసినెట్లో పడుకోబెడితే పడుకుంది మంచిగా, కానీ ఇప్పుడు మనుషుల మీద ధ్యాస పడ్డది కాబట్టి అస్సలు పడుకోలేదు, నా పైనే ఉంది అనమాట. ఇట్ వాస్ డెఫినెట్లీ వెరీ హెక్టిక్. సో నాకు కూడా కొత్తగా కాబట్టి కొంచెం ఆ ఫ్లైట్లో అయితే ఓకే నెక్స్ట్ ఫ్లైట్లో పడుకోబెట్టచ్చులే అన్న ఒక మూడ్లో నేను ఉండి అట్లా గడిపేసేసిన. అండ్ సీట్ బెల్ట్ మనకి ఇంకా బేబీకి కూడా ఇస్తారు. సో ప్రతిసారి మనకి సింబల్ వచ్చినప్పుడల్లా సీట్ బెల్ట్ వీ హ్యావ్ టు టేక్ ద బేబీ అవుట్ ఆఫ్ ద బాసినెట్ అండ్ దెన్ పుట్ ది సీట్ బెల్ట్ అనమాట. సో బేబీ నా పైనే ఉండే కాబట్టి నాకు ఆప్షనే లేకుండే, వెంటనే సీట్ బెల్ట్ పెట్టేస్తుండే అనమాట. సో ఇప్పుడైతే నేను దోహా ఎయిర్పోర్ట్లో దిగిన అండ్ ఇక్కడ కూడా ఫుల్ కష్టమైంది వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు. ఫ్లైట్లో అంటే ఎయిర్ హోస్టెస్ పట్టుకుంటారు, నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు. సో ఫ్లైట్లో అయితే మంచిగా అక్కడ క్రూ పట్టుకుంటారు అనమాట. గ్యాలరీ దగ్గరికి వెళ్ళి మనం పాప లేచినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం ఎంగేజ్ చేస్తారు. మనం వీ కెన్ యూజ్ అవర్ రెస్ట్ రూమ్ అండ్ దెన్ కమ్ బ్యాక్
టేక్ అవర్ బేబీ. బట్ ఎయిర్పోర్ట్లో అట్లా కాదు కదా, సో ఐ హ్యాడ్ టు క్యారీ హర్. అండ్ ఫీడింగ్కి మంచిగా ఫీడింగ్ రూమ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి దట్ వాజ్ సేఫ్. అండ్ బేబీకి డైపర్ మార్చేసి కొంచెం ఫ్రెష్ చేసి డ్రెస్ కూడా మార్చేసి ఎయిర్పోర్ట్ మొత్తం కూడా తిప్పుతున్నా అనమాట. అండ్ షీ వాజ్ సో వెరీ ఎక్సైటెడ్, మంచిగా లైటింగ్స్ అన్ని చూడడానికి. ఇంకా నేను ఇంకొక ఫ్లైట్ తీసుకునేదానికి ఇంకో టైం ఉందనమాట, లేఅవుట్ టైం కొంచెం ఎక్కువే ఉంది. సో నాది మొత్తం కూడా 24 hours జర్నీ ఫ్లైట్ అనమాట, లైక్ హైదరాబాద్ నుంచి మొత్తం డాలస్కి వెళ్ళడానికి. సో ఎయిర్పోర్ట్ అంతా కూడా చూసి అలసిపోయి పడుకుంది పాప. అండ్ నేను ఈ గ్యాప్లో ఏం చేసినానంటే, ఇప్పుడు షార్ట్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో మంచి కూర్చొని ఒక ఫ్యూ షార్ట్ సిరీస్లు కవర్ చేసేసిన అనమాట. సో ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది చూడడం కూడా, అంటే పెద్ద ల్యాగ్ కాకుండా ఒక 2 minutes షార్ట్ సిరీసే ఎపిసోడ్స్ లాగా ఉంటుంది అనమాట. నేను చూసే యాప్ వచ్చేసి చాయ్ షార్ట్స్ అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది యాప్ యూజ్ చేయడం కూడా, ఎక్కడంటే మనం అక్కడ యూజ్ చేసేసుకోవచ్చు. సో నాకు బాగా ఈ జర్నీలో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఎక్కువ నచ్చింది ఏంటంటే, పీటీ సార్ ఇంగ్లీష్ మేడం ఫుల్ ఫన్ ఉంటుంది. ఇది షార్ట్ సిరీస్. సో దాంట్లో పీటీ సార్ ఎప్పుడు సీరియస్గా ఉండడు, స్టూడెంట్స్ టీజ్ చేస్తూ ఫన్గా ఉంటాడు అనమాట. అండ్ దాంట్లో ఏంటంటే ఒక డ్రీమ్ ఉంటుంది ఆ సార్కి, లైక్ ఇంగ్లీష్ టీచర్ని పటాయించాలి, ఇంగ్లీష్ టీచర్కి ఇట్లా లవ్ చేయాలని చెప్పేసి, ఇంప్రెస్ చేయాలని చెప్పి. లవ్ ట్రాక్ నడుపుతున్న టైంలో ఒక స్టూడెంట్కి పీటీ సార్ పైన రివెంజ్ ఉంటుంది. అది తీసుకుంటుంటే ఇంకా బేసికల్లీ ఫన్గా స్టార్ట్ అయిన ఈ స్టోరీ కాస్త సీరియస్ అవుతుంది అనమాట. ఒక క్యూట్ ఎమోషనల్ ఫన్నీ జర్నీ అనుకోండి ఇంకా ఈ షార్ట్ సిరీస్. బేసికలీ మనకి టైం పాస్ అయిపోతుంది అనమాట ఇవన్నీ చూస్తుంటే. అసలు ఈ యాప్ ఏందో చెప్తా. సో ఇది చాయ్ షార్ట్స్, ఇది రెగ్యులర్ ఓటీటీ లాగా కాకుండా షార్ట్ సిరీస్ యాప్ అనమాట. అన్ని షార్ట్ టైంలోనే సాలిడ్ స్టోరీస్ ఉంటాయి దీంట్లో. సో దీంట్లో అన్ని ఎపిసోడ్స్ అండర్ 2 minutes ఉంటాయి. ఎంటర్టైన్మెంట్కి క్విక్ హిట్ అనమాట. అండ్ ల్యాగ్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఉంటాయి. బేసికల్లీ కామెడీ, థ్రిల్లర్, రొమాన్స్ ఇలాంటి డిఫరెంట్ జానర్స్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ చూస్తూనే చూడాలి అనిపించేలాగా మనకి షార్ట్ సిరీస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ యాప్లో. సో బేసికలీ 2 minutesలోనే ఫుల్ స్టోరీ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ గైస్ మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక మంచి ఓటీటీ ప్లాట్ఫామ్. అండ్ ఇది వెబ్ సిరీస్ కాదు, ఇది షార్ట్ సిరీస్ అనమాట. 2 minutes లోపలే ఉంటాయి అన్ని కూడా. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసేసుకొని అన్ని చూసేసేయడం. ఒకసారి నేను మీ అందరికీ ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తాను. సో మీరు చాయ్ షార్ట్స్ అనే యాప్ని ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఓపెన్ చేసిన తర్వాత మీకు అన్ని షార్ట్ సిరీస్ కనిపిస్తాయి. సో దాంట్లో నుంచి మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎపిసోడ్స్ అనేవి ఇట్లా స్క్రాల్ చేస్తే మనకి కిందికి వెళ్తాయి అనమాట. డిఫరెంట్ ఎపిసోడ్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇది మొత్తం యాప్ అంతా చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఏది కావాలంటే క్విక్గా ఓపెన్ చేసేసుకొని మనం ఆ ఎపిసోడ్ చూసేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు కావాల్సిన సిరీస్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనం ఎన్ని ఎపిసోడ్స్ ఉంటే అన్ని ఎపిసోడ్స్ వెంటనే చూసేసేయడమే. డిస్క్రిప్షన్ లో ఈ యాప్ లింక్ ఇస్తాను, జస్ట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ ఇచ్చట హై ఫీల్ అవ్వండి. సో అట్లా మంచిగా నేను ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంకా కాసేపు టైంలో ఈశాన్వి లేస్తే ఇంకా మొత్తం లైటింగ్స్ చూపిస్తున్నాను. సో నేను ప్రతిసారి ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ కొత్తగానే కనిపిస్తుంది, డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏదో ఒకటి అయితే న్యూ థింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇది అరే కొత్తగా కట్టినరు కదా అని ఒక ఫీల్ అయితే నాకు వస్తుంది డెఫినెట్గా. అండ్ లుక్ ఈశాన్వి ఎంత క్యూట్గా చూస్తుందో. సో చిన్నపిల్లలకి అన్నిటిపైన దృష్టి పోతుంది. అంటే ఈ ఏజ్లోనే అన్నీ కనిపిస్తుంటాయి కదా, పుట్టినప్పటి నుంచి ఒక 3-4 months వరకు వాళ్ళ విజన్ అంతా కూడా బ్లర్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొంచెం మంచి కనిపించడం జరుగుతుంది కాబట్టి అన్నీ కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు డిఫరెంట్గా చూస్తూ ఉంటారు. సో అది పక్కన పెట్టేస్తే నా బోర్డింగ్ గేట్ వరకు నేను వచ్చేసిన. అండ్ మనం వీల్ చైర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుందన్నమాట. సో బేబీ ఉంది కాబట్టి యాజ్ అ మదర్ నేను వీల్ చైర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కడ అనంటే ఆన్లైన్లో మీల్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అక్కడే ఉంటుంది అనమాట ఇదొక ఆప్షన్. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నాకు ఫ్లైట్ దిగిన తర్వాత కార్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ తర్వాత అయితే కొంచెం దూరం నేను నడుస్తా అని చెప్పిన, మొత్తం నాకేం కార్ట్ వద్దు అని చెప్పి ఒక దగ్గర దిగిపోయినా అనమాట. అక్కడే మొత్తం లైటింగ్స్ అన్నీ చూపించి ఈశాన్వికి మెల్లగా అక్కడి నుంచి నడుచుకుంటూ నా బోర్డింగ్ ఎక్కడైతే గేట్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయాను. దగ్గరనే ఉంటుంది అక్కడి నుంచి. యాక్చువల్లీ కార్ట్ ఏంటంటే నాకు ట్రైన్ తీసుకోవాల్సిన అవసరం పడలేదు బేసికల్లీ. సో అట్లా అదొక టైం సేవ్ అయిపోయింది. పాపని తీసుకొని నేను ట్రైన్ తీసుకొని ఆ గేట్ ఈ గేట్ అవన్నీ కన్ఫ్యూజన్ అవుతాయి కదా నాకు. సో అందుకే అట్లాంటి నేను ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకున్నాను. ఎవరైనా నాకు తోడుగుంటే మేబీ ఐ వుడ్ హావ్ నాట్ చోసన్ దట్ ఆప్షన్, బికాజ్ నేను యంగే కాబట్టి. ఎవరు లేదు కాబట్టి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి అన్నిటికీ అడ్వాంటేజే ఉంటుంది. అంటే మనం బేబీని క్యారీ చేస్తున్నాం కాబట్టి లైన్ ఎక్కువ ఉండదు మనకి, వెయిటింగ్ ఎక్కువ ఉండదు మనకి. సో ఇక్కడ జోన్ వైజ్ పంపిస్తారు కదా లోపలికి బోర్డింగ్ దగ్గర. సో నాకు అట్లా జోన్ ఏం లేకుండిందనమాట, బికాజ్ ఐ వాజ్ హోల్డింగ్ బేబీ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ మనకి ఇచ్చేస్తారనమాట ఆఫ్టర్ బిజినెస్ క్లాస్ పీపుల్. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నన్ను లోపల పంపించేశారు. ఇక్కడతోని
దోహా నుంచి డాలస్కి వెళ్ళే ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ వెరీ ఛాలెంజింగ్ బికాస్ 16 hours ఫ్లైట్ అనమాట. 4 hours ఫ్లైట్కే నేను ఓకే ఇంకొక 1 hour, ఓకే ఇంకొక హాఫ్ అన్ అవర్ అని కౌంట్ చేసుకుంటూ ఉండే ఎవ్రీ మినిట్. సో ఇప్పుడు 16 hours కాబట్టి ఐఎమ్ సో వెరీ అప్సెట్. అంటే ఎట్లుంటుందో పాప అని ఒక టెన్షన్ చాలా ఉంటుందన్నమాట నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే పాప ఆల్మోస్ట్ అప్పుడు నేను 5 months ఉన్నప్పుడు ట్రావెల్ చేసినా కదా. సో అప్పుడు నాకు ఆల్మోస్ట్ పాప 6.5 kgs ఉండింది. సో అంత వెయిట్ నేను ఇట్లా షోల్డర్ పైన వేసుకొని నడవడం అనేది చాలా కష్టమైందనమాట నాకు ఎయిర్పోర్ట్లో. మొత్తం ఎంత పాప నా మీద పడుకున్నా కానీ ఆ బరువు అయితే ఉంటుంది కదా. సో వన్స్ ఇమాజిన్ 24 hours ఇట్లా ఒక 6.5 kgs వెయిట్ మన బాడీ పైన షోల్డర్ పైన ఉంటుంది అని అంటే ఎంత బరువు అవుతుందో నాకు మాత్రం చాలా కష్టమైంది ఇది. సో ఎవ్రీ సెకండ్ ఐ వాజ్ లైక్ నాకు చాలా ఏడుపు వచ్చింది. అంటే నాతో ఎవరైనా ఉండింటే బాగుండు అని అనిపించింది అనమాట. అది నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇది ఫ్లైట్ ఎక్కిన తర్వాత నా పక్కన ఒక పాకిస్తానీ అతను కూర్చునిండే అనమాట. హీ వాజ్ గుడ్, ఓకే. నాకు ఎక్కువ డిస్టర్బెన్స్ అనిపించలేదు, నేను ఎక్కువ డిస్టర్బెన్స్ కలిగించలేదు అనమాట తనకి. అండ్ పాపతో ఇట్లా ఆడిపిస్తూ ఉండే, నేను లేచే ఉండే యాక్చువల్లీ పాప ఫ్లైట్ ఎక్కగానే లేచింది. అండ్ చెప్పాను కదా ఇట్లా ఒకటి సౌండ్ రాకుండా ఒక హెడ్ ఫోన్స్ తీసుకున్నా అని చెప్పి. సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీ అందరికీ, లైక్ యూఎస్ నుంచి ఇండియాకి వచ్చే వీడియోలో. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇది ల్యాండింగ్ అయ్యేటప్పుడు టేక్ ఆఫ్ అప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట పిల్లలకి. అంటే టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్ అప్పుడు చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది కదా. సో అది మనకి మన పెద్దవాళ్ళకి ఇట్లా గుట్టుకేస్తేనే ఆ సౌండ్ పోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. పిల్లలకి ఇంకా అంత చెప్పలేదు, ఇంకా అంత తెలియదు కదా. సో ఆ ఫీలింగ్ని కొంచెం తగ్గించడానికి ఇలాంటివన్నీ అనమాట. అండ్ ఇక్కడ నేను మంచి ఈశాన్వి ఆడిపిస్తూ నవ్విస్తూ ఉన్నా. హోప్ఫుల్లీ ఇట్లనే ఉంటే బాగుంటుంది అని ప్రే చేస్తూ ఉండే అనమాట. చెప్పాలంటే నా బేబీ చాలా కోఆపరేటివ్, నా బంగారు తల్లి. అసలు ఏడవదు, చాలా క్యూట్గా ఇట్లా మీదనే ఉంటుంది. జస్ట్ అంటే నన్ను జస్ట్ ఇట్లా చూస్తూ ఉంటుంది అనమాట. ఐ డోంట్ నో తనకి నా ఫేస్లో ఏం కనిపిస్తుందో, ఏం అర్థమవుతుందో. ఓకే అమ్మ ఒక్కతే ట్రావెల్ చేస్తుంది, అమ్మని ఏడిపించద్దు అని అనిపిస్తుందో లేకపోతే తెలియదు, కానీ షీఈ్ అమేజింగ్. అండ్ టేక్ ఆఫ్ అయిపోయింది. టేక్ ఆఫ్ అప్పుడు ఎంత హెడ్ ఫోన్స్ ఉన్నా కానీ ఫీడింగ్ ఇవ్వాల్సిందే. అంటే వాళ్ళు ఇట్లా స్వాలో చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే చెవులు అనేటివి ఇట్లా మనకి సౌండ్తోని క్లోజ్ అయిపోవు. ఇంకా ఫీడింగ్ ఇవ్వగానే మళ్ళీ ఆ కర్చిఫ్తోని ఆ మఫ్లర్ లాగా కట్టేసి పడుకోబెట్టేసిన అనమాట. పడుకుంది. నాకు మనది మిడ్ నైట్ ఫ్లైట్ కదా. సో ఇండియాలో నేను ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి 12 o'clock వచ్చిన నైట్. సో అప్పటి నుంచి నాకు అసలు నిద్ర లేదు. అంటే ఆల్మోస్ట్ నేను 24 hours పడుకోలే అనుకోండి. ఇంకా అసలు నిద్రనే లేదు నాకు. ముందు రోజు నైట్ ఇంట్లో పడుకున్నా అంటే ఆ తర్వాత మధ్యాహ్నం పడుకోలే, ప్యాకింగ్ అని చెప్పేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. నైట్ అంతా నిద్ర లేదు. దోహాకి వచ్చే ఫ్లైట్లో 4 hours జర్నీ, మొత్తం పాప నా మీదే ఉంది. అప్పుడు పడుకోలే. పాప నా మీద జారిపోయి కింద పడుతుందేమో అన్న భయంతో అస్సలు పడుకోలేదు. అండ్ మళ్ళీ ఈ ఫ్లైట్లో కూడా అసలు నిద్రనే లేదు. సో ఇంకా అంతలోపు నా మీల్ కూడా వచ్చేసింది. మళ్ళీ అదే ఇచ్చిండ్రు. నేను లిటరలీ షాక్ అయినా. నాకు ఫస్ట్ ఫ్లైట్లో ఏది ఇచ్చిండ్రు మళ్ళీ అదే ఫుడ్. అండ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు టేస్ట్ నచ్చింది కాబట్టి అట్లా సరిపెట్టేసుకున్నాను అనమాట. అండ్ నాకు ఫ్రూట్స్ ఉంటే చాలు, ఇంకా వేరే ఫుడ్ ఏమీ అక్కర్లేదు. నాకు అంత ఇష్టం. ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి ఫ్రూట్స్ అంటే ఇట్లా పిచ్చి అనమాట. రోజు తిని అలవాటు అయిపోయింది. అండ్ నేను ఇంట్రెస్ట్ పెంచుకున్నా ఫ్రూట్స్ మీద. నా ఫుడ్ అయిపోయిన తర్వాత ఈశాన్వి ఫుడ్ అనమాట. సో ఎవ్రీ 3 hours నేను ఇట్లా టైం చూసుకుంటూ ఫీడింగ్ ఇస్తూ ఉన్నా. బికాజ్ ఫ్లైట్లో తెలియదు, పడుకుంటుంది కదా, మేల్కు అవ్వదు. సో ఐఎమ్ మేకింగ్ షూర్ టు ఫీడ్ హర్ ప్రాపర్లీ ఆన్ టైం అనమాట. సో ఇక్కడ మనకి బాసినెట్ సీట్ సెలెక్ట్ చేసుకుంటే లార్జ్ లెగ్ స్పేస్ ఉంటుంది కాబట్టి అన్నీ అక్కడ సామాన్లు ఇట్లా పెట్టేసుకొని నా షూస్ ఇప్పి కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చున్నా నేను. యాజ్ ఎ న్యూ మామ్ జర్నీస్లో కానీ ఇంకెక్కడ బయటికి పోయినా కానీ నాకు ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటో చెప్పనా, ఫీడింగ్ క్లాత్, నర్సింగ్ క్లాత్ అంటారు కదా, అది ఒక్కటి తీసుకుంటే చాలు. ఎక్కడైనా అసలు మొహమాటం లేకుండా, షై ఫీలింగ్ లేకుండా మంచిగా బేబీస్కి మిల్క్ ఇచ్చేయచ్చు. అసలు నా క్లాత్ ఉండడం వల్ల నాకు అసలు చాలా అడ్వాంటేజ్ అయింది. నాకు అస్సలు భయం లేకుండా ఐ కుడ్ లైక్ చాలా కాన్ఫిడెంట్గా నేను ట్రావెల్ చేసిన. స్నాక్ లాగా స్పినాచ్ అండ్ చీజ్ రోల్ ఒకటి వచ్చింది. సో వేడిగా ఉండే కాబట్టి ఏదైనా మంచిగా ఉండే అనిపించింది నాకైతే. అండ్ బాసినెట్లో పాప అస్సలు పడుకోలేదు. 10కి 0 points అనమాట. సో ఇంకా డాలస్కి 3.5 hours ఉంది. పాప ఏడవట్లేదు అని ఒక హ్యాపీనెస్, కానీ బాసినెట్లో పడుకోవట్లేదు అని ఒక సాడ్నెస్ అనమాట. సో లాస్ట్ మీల్ ఇది కీన్వా సాలెడ్ ఒకటి వచ్చింది. ఇది హెవీ మీల్ అనమాట.
అండ్ డెజర్ట్లో బ్రౌనీ విత్ వెనిలా ఐస్ క్రీమ్ వచ్చింది. దిస్ ఇస్ ద మోస్ట్ అమేజింగ్ డెజర్ట్, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసి రైస్ ఇచ్చిండ్రు విత్ 2 different types of curry. సో ప్రతిసారి ట్రావెల్ చేసినప్పుడల్లా మెయిన్ కోర్స్లో ఇదే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. అంటే వెజ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇవే ఇస్తారు. అండ్ లుక్ మేము ల్యాండ్ అయిపోయినాం డాలస్కి. ఈశాన్వి లేచింది, క్యూట్ తల్లి, ఫుల్ కోఆపరేటివ్ తల్లి తెలుసా. ఫ్లైట్లో ల్యాండ్ అయిన తర్వాత నా పక్కన పాకిస్తానీ ఒక అతను కూర్చున్నారని చెప్పినా కదా. సో తను ఇంకా వెనక కొంతమంది, పక్కన కొంతమంది, అందరూ అప్రిషియేట్ చేసింది తెలుసా. పక్కన తను అయితే చిన్న పాప కదా, నా జర్నీ అంతా ఫుల్ హెక్టిక్ అనుకున్నా, ఏడుపులు ఏడుస్తుందేమో అని అనుకున్నా, కానీ అస్సలు ఏడవలేదు, చాలా బాగుండింది, నా జర్నీ ఎంత హ్యాపీగా అయిందో అని చెప్పి చెప్పిండు. అండ్ వెనక వాళ్ళందరూ కూడా గ్రేట్ మామ్, లైక్ సింగిల్గా సోలో ట్రావెల్ చేసి ఎంత బాగా మెయింటైన్ చేసినావు పాపని, అసలు ఏడవలే పాప, అండ్ నువ్వు కూడా ఎంత బాగా క్యారీ చేసినావు అని చెప్పి నన్ను కూడా అప్రిషియేట్ చేసినారు అనమాట. ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా ప్రౌడ్ అనిపించింది ఆ టైంలో. నాకు కూడా యాక్చువల్లీ ఒక్కసారి ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఎంత రిలాక్సేషన్ తెలుసా, ఎంత నా మైండ్లో నుంచి ప్రెషర్ పోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక్కసారి హగ్ చేసుకున్నా, గట్టిగా ఏడుపు వచ్చింది అనమాట నాకు. ఇప్పుడు లిటరల్గా నాకు అది తలుచుకుంటే కూడా ఏడుపు వచ్చేస్తుంది. అంటే లైక్ ఒక్కదాన్నే ట్రావెల్ చేసిన కదా, ఫస్ట్ టైం, నాకు కూడా ఏది అనుభవం లేదు ఇదంతా కూడా. సో లిటరలీ చెప్పాలంటే నా జర్నీ అయిపోయిన తర్వాత నన్ను చాలా తక్కువ మంది అడిగినరు, లైక్ ఎలా నువ్వు ట్రావెల్ చేసినావు, అంత ఓకేనా అని. చాలామంది పాప ఎట్లుంది, పాప కోఆపరేట్ చేసిన అని అడిగినరు, కానీ నేను ఎట్లా హ్యాండిల్ చేసి నేను ఎట్లా తీసుకొచ్చినా అని చాలా తక్కువ మంది అడిగినరు. సో ఈ వీడియోలో నా జర్నీ అంతా చెప్తున్నా కదా, ఇది కూడా చెప్తున్నా, నాకు అనిపించింది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నా ఈ వీడియోలో. బట్ యా డెఫినెట్లీ అందరైతే నన్ను అడగలేదు హౌ డిడ్ ఐ ఫీల్ ఇన్ దిస్ హోల్ జర్నీ అని చెప్పేసి. ఓకే పోన్లే, మొత్తానికైతే హ్యాపీగా వచ్చేసిన హైదరాబాద్ నుంచి డాలస్కి. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను చాలా మంచిగా క్యారీ చేసిన పాపని, మంచిగా తీసుకొని వచ్చిన, సేఫ్గా తీసుకొని వచ్చిన పాపని అని చెప్పేసి. సో బ్యాగేజ్ కన్నా ముందు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది. సో అక్కడంతా కూడా అయిపోయిన తర్వాత నేను బ్యాగేజ్ దగ్గరికి వెళ్తాను. సో అంతలోపు నేను వాష్రూమ్ అంతా యూజ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఇంకా నన్ను చాలా రకాలుగా అడిగారు, మీరు ఎప్పుడు ట్రావెల్ చేశారు, ట్రంప్ H1B న్యూ రూల్ పెట్టిన తర్వాత భయపడి వచ్చేసిండ్రా అని చెప్పి. లేదు, ట్రంప్ యాక్చువల్లీ ఈ రూల్ పెట్టకన్నా ముందే నేను యూఎస్కి వచ్చేసిన అనమాట. బికాజ్ నేను సిక్ అయినా అండ్ ఈశాన్ కూడా సిక్ అయింది కాబట్టి నేను ఎక్కడ వీడియోస్ పెట్టలేదు. అండ్ నేను ఒక్కదాన్నే అన్నీ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని పాపని మేనేజ్ చేసుకొని చేయాలి కాబట్టి టైం పట్టింది ఇవన్నీ పెట్టడంలో. సో నేనేమి ట్రంప్ రూల్ తెలిసినాక రాలేదు, అంతకన్నా ముందే వచ్చినమాట యూఎస్కి. ఏ ప్రాబ్లం లేకుండా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, ఎక్కడ కూడా ఏం ఇష్యూ జరగలేదు. సో అది అయిపోగానే ఇట్లా కిందికి రాగానే మనకి బ్యాగేజ్ కలెక్షన్ ఉంటుంది కదా, సో ప్రతిసారి ఇదే ప్రాసెస్. సో నాకు కొత్త ఏం కాదనమాట ఇది. సో అక్కడ అయిపోయిన తర్వాత కిందికి వస్తే బ్యాగ్స్ ఉంటాయి, అక్కడ కావాలంటే మళ్ళీ రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి ప్రతిసారిలా కాకుండా నాకు ఒక బేబీ ఉంది, తనని నేను పట్టుకోవాలి కాబట్టి నేను బ్యాగ్స్ తీసుకోవడానికి ఒక పోర్టర్ని మాట్లాడుకున్నమాట అక్కడే. సో ఇలా అవైలబుల్గా ఉంటారు, రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళని మాట్లాడుకున్నా. అండ్ నాకు 2 బ్యాగ్స్, క్యాబిన్ బ్యాగ్ ఒకటి 3 ప్లస్ ఈశాన్వి ఒక పెద్ద బ్యాగ్ 4, మళ్ళీ ఈశాన్వి కార్ సీట్ ఇంకా స్ట్రోలర్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐ డెఫినెట్లీ హ్యాడ్ టు టేక్ దిస్ పోర్టర్ అనమాట. అండ్ బయట నుంచి పునీత్ చెప్తూ ఉన్నాడు, పక్కా పోర్టర్ని తీసుకో అని చెప్పి. యా డెఫినెట్గా తీసుకోవాల్సిందే. అండ్ వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చేస్తే మనకి సెట్ అనమాట, బయట వరకు మనకి డ్రాప్ చేసేస్తారు. సో అక్కడ ఎట్లాగో పునీత్ ఉంటాడు కాబట్టి ఇంకా నాకు అసలు భయం లేదు. జర్నీ మొత్తం పాప ఎలా ఉంటుంది, పాప కోఆపరేట్ చేస్తుందా లేదా అని ఒక టెన్షన్, ఒక ప్రెషర్ మైండ్లో ఉంది. అండ్ ఇప్పుడు పునీత్ని కలవబోతున్నా ఆఫ్టర్ 45 days అని చెప్పి ఇంకొక టెన్షన్ ఉందనమాట. ఎందుకో నాకు ఇట్లా కడుపులో అంతా ఇట్లా బుగులు అవుతూ ఉంటుంది అనమాట. అది నేను 30 daysకి కానీ 45 daysకి కానీ 3 monthsకి పునీత్ నుంచి దూరం వెళ్ళి వారు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ అదొక ఫీలింగ్ అనమాట. చాలా డేస్ తర్వాత కలుస్తున్న పునీత్ని అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంటాను నేను, అండ్ నర్వస్ కూడా అనిపిస్తుంది అనమాట నాకు. అండ్ దిస్ టైం పునీత్ బయట ఎయిర్పోర్ట్లో 2 hats కోసం వెయిట్ చేస్తున్నాడు, ఒకటి నేను ఒకటి ఈశాన్వి. సో ఫైనల్లీ నేను పునీత్ ఇంకా ఈషా వీఆర్ ఆల్ టుగెదర్. సో ఈశాన్వి ఫస్ట్ ఒక 2 seconds
ఎవరు అన్నట్టు చూసింది. బట్ ఆ తర్వాత గుర్తుపట్టి పెద్ద వైడ్ స్మైల్ ఇచ్చిందనమాట. పునీత్ ఈశాన్విని చాలా మిస్ అయిందంట. అంటే పుట్టినప్పటి నుంచి డే 1 నుంచి ఈశాన్వితో ఉండే కదా. సో 45 days నేను ఇండియా వెళ్ళినప్పుడు మిస్ అయిపోయిందంట. ఎవ్రీడే వీడియో కాల్లో మాట్లాడుతుండే. బట్ వీడియో కాల్లో చూడడం కన్నా రియల్గా ఇట్లా పట్టుకొని హోల్డ్ చేసి కిస్ చేసి హగ్ చేసుకొని మాట్లాడుతూ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా. సో హీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ దీస్ ఆర్ ద రియాక్షన్స్. Did you miss me? 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 ప్రతిసారి పునీత్ లేకుండా నేను ఇండియా వెళ్ళి యూఎస్కి వచ్చినప్పుడు ఇట్లానే హగ్ చేసుకుంటాము. అండ్ అప్పుడు మేమిద్దరం ఉంటాము. ఇప్పుడు కొత్తగా ఈశాన్వి యాడ్ అయింది. సో ఒక ఫ్యామిలీ హగ్ లాగా అయిపోయింది అనమాట. కొత్తగా ఉంది బట్ ఇట్ ఫీల్స్ సో గుడ్. లోపలంతా ఇట్లా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట ఇది. అండ్ మేమైతే యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 3 చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ ఫేజ్ని. అండ్ ఇప్పటి నుంచి మీరు, నేను, పునీత్ ఇంకా ఈశాన్వి ముగ్గురే ఒక ఇంట్లో ఉండి ఎలా టైం స్పెండ్ చేస్తున్నామో ఆ వీడియోస్ చూస్తారు. అండ్ ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలి మా దగ్గర నుంచి అనేది మీరు కమెంట్ చేయండి. సో దట్ నాకు కూడా ఐడియాస్ వస్తాయి. నాకు కూడా కొన్ని ఐడియాసే ఉన్నాయి. సో ఇంకా మీరు చెప్తే నాకు ఇంకా ఎక్కువ ఐడియాస్ వస్తాయి అనమాట. సో పార్కింగ్ దగ్గరకు వచ్చేసి బ్యాగ్స్ అని కార్లో పెడుతున్నాము. సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. సిరి వచ్చిందని ట్విస్ట్ లేకుండా ఎట్లుంటుంది చెప్పండి. ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది. సో కార్ సీట్ ఏమో మాదే తీసుకొని వచ్చిన, కానీ స్ట్రోలర్ వచ్చేసి వేరే ఎవరితో తీసుకొని వచ్చిన నేను యాక్చువల్లీ. ఇంకా వెంటనే మళ్ళీ ఎయిర్పోర్ట్కి తీసుకొని వెళ్ళి పెట్టేసినాం అనమాట. ఎక్కడి నుంచి అయితే తీసుకున్నాను అక్కడ. కానీ చూస్తే అక్కడ మా స్ట్రోలర్ లేదు. ఓకే, దిస్ ఇస్ నాట్ ది రైట్ ప్లేస్, మీరు పెట్టద్దు ఇక్కడ అని చెప్పి మళ్ళీ ఎయిర్పోర్ట్ క్రూ దగ్గర లగేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే మా స్ట్రోలర్ ఇంకా రాలేదు, అది ఇండియాలోనే ఉండిపోయింది. సో నెక్స్ట్ ఫ్లైట్లో వాళ్ళు తీసుకొని లైక్ వేస్తారు అని చెప్పి చెప్పిండ్రు అనమాట. సో కపుల్ ఆఫ్ డేస్ తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పిండ్రు. సో నేను తీసుకొని వచ్చిన స్ట్రోలర్ వేరే వాళ్ళది కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ మా స్ట్రోలర్ ఇంకొక ఫ్యూ డేస్లో మాకు బ్యాక్ వచ్చేసింది, ఇంటికి వచ్చింది అనమాట అడ్రస్ పెడితే. వచ్చేసినావా నువ్వు? నొప్పులు నొప్పులు ఒళ్ళు నొప్పులు. వెల్కమ్ బ్యాక్ హోమ్. మీ ఇంటికి వచ్చేసినావా నువ్వు? వాలిగాడు ఉంటాడు. వాలి ఎవరు వచ్చారు? సిరి వచ్చిందా? సిరి వచ్చిందా? అరవద్దు పాప దగ్గర, అరవద్దు సరేనా? గుడ్ బాయ్ లాగా ఉంటావా? అరవకుండా. ఎవరు వచ్చారు? సిరి ఏది? ఏయ్ తెచ్చుకున్నా లగేజ్. అది ఇట్లా చూస్తుంది. చీకట్లో దాని ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. నో వాలి రావద్దు, నా మీద ఎక్కొద్దు ప్లీజ్. హాయ్ ఫ్రెషీ ఫ్రెషీ వాలి. నా వాడైపోయిందా? నాకు ఎక్కదు నా మీదకి, ఎక్కద్దు కదా నా మీదకి, ఎక్కద్దు కదా. శాన్వి కమ్ కమ్ కమ్. Yes. Yes. Home home. వెల్కమ్ హోమ్. నాన్న బాటిల్, అమ్మ బాటిల్, బాయ్ బ్యాగ్. నీకు ఏం చెప్పినా నేను? కూర్చో, డౌన్ చేయి. గుడ్ బాయ్. లేదు, డౌన్ చేయాలి. డౌన్ డౌన్. అరవద్దు పాప దగ్గర. ఎక్కడికి వచ్చినాం రబ్బప్పుడు? ఇగో ఎక్కడికి వచ్చినా గుర్తుందా? గుర్తుందా నీకు? ఇది గుర్తుందా? వాలినే ఇస్తున్నారు. హాయ్.
సో ఇక్కడితోనే ఈ వీడియో నేను చేసేస్తున్నాను. హోప్ యూ ఆల్ హావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, and also do wait for the next video. Thank you.